హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అనే ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే జీఎంసీ నల్గొండ మెడికల్ కాలేజ్ గురించి సంబంధించిన కట్ ఆఫ్ చెప్పండి. మరి ఈ కాలేజీలో మనకు సీట్ రావాలంటే గడిచిన 4 సంవత్సరాల కట్ ఆఫ్స్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఎన్ని మార్కులు టార్గెట్ పెట్టుకుంటే మనకు సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వీడియో అయితే చేస్తూ ఉన్నాను. ఒక నల్గొండ మెడికల్ కాలేజ్ గురించి కాదు, నెంబర్ ఆఫ్ కాలేజెస్ మన ఛానల్లో ఉన్నాయి. ఇంకా మీదట కూడా ప్రతి కాలేజీకి సంబంధించిన వీడియో కూడా చేయబోతూ ఉన్నాను. కాబట్టి అలాంటి న్యూస్, అలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలంటే కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే, మరి నల్గొండ మెడికల్ కాలేజ్కి సంబంధించినటువంటి ఈ విషయానికి వచ్చేస్తే ఇది 2019లో ఈ కాలేజీని స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఈ కాలేజీకి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి అనేది ఒకసారి చెక్ చేద్దాం. సో ఇది మనము నాకున్నటువంటి సమాచారము, అది ఇంకా ఇంతకుముందు ఎవరైతే సీనియర్స్ ఇక్కడ జాయిన్ అయ్యారో వాళ్ళు కూడా కొంత సమాచారం అయితే ఇచ్చారు. ఆ సమాచారాన్ని బేస్ చేసుకొని ఈ నల్గొండ మెడికల్ కాలేజ్ గురించి చెప్పాలంటే సిద్దిపేట మెడికల్ కాలేజా, సూర్యాపేట మెడికల్ కాలేజా అన్నట్టుగా ఉంది. సో సిద్దిపేట, సూర్యాపేట, ఈవెన్ సూర్యాపేట మెడికల్ కాలేజ్ తర్వాత కూడా నల్గొండ మెడికల్ కాలేజ్కి వస్తూ ఉన్నారు. సో నల్గొండ మెడికల్ కాలేజ్కి ఉన్నటువంటి ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది సిటీకి కొంత దూరంలో ఉంటుంది. సో ఇదంతా కూడా మనకు చెక్ చేసుకుంటే ఇదంతా సిటీ ఏరియా. ఈ సిటీ ఏరియా నుంచి కొంచెం దూరంలో ఉంటుంది. కానీ ఇది ఏ కాలేజ్కి లేనటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే మెయిన్ రోడ్ పక్కనే ఉంటుందండి. సో ఇక ఓపీ అయితే మీకు చెప్పనక్కర్లేదు. ఏ గవర్నమెంట్ కాలేజ్ చూసినా కూడా ఓపీ అయితే బ్రహ్మాండంగా అయితే ఉంటుంది. సో ఇది నల్గొండ ఏరియా దగ్గరలో ఉన్న వాళ్ళకైతే చాలా 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 మంచి ఆప్షను. సో ఇది నల్గొండ మెడికల్ కాలేజ్కి సంబంధించిన ఏరియల్ వ్యూ. ఒకే ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే సిటీకి దూరం ఉంటుంది, కానీ మెయిన్ రోడ్కి దగ్గర ఉంటుంది. సో ఇది ఓ రకంగా అడ్వాంటేజ్ అనేది చెప్పొచ్చు. ఎందుకంటే కొన్ని సార్లు మనం మెయిన్ రోడ్ నుంచి దిగి 1 కిలోమీటర్స్ 2 కిలోమీటర్స్ వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇదైతే రోడ్ ఫెసిలిటీ అయితే కరెక్ట్గా బాగానే ఉంటుంది. అందుకని చెప్పేసి ఫ్లోటింగ్ కూడా ఎక్కువనే ఉంటుంది. ఎందుకంటే నల్గొండ సిటీ నుంచి వచ్చేసి సో చాలామంది కూడా ట్రీట్మెంట్ అయితే చేసుకుంటారు. ఇక్కడి నుంచి వచ్చేసి ఆటో దిగగానే డైరెక్ట్ హాస్పిటల్ ముందే దిగుతారు. దాంతో వాళ్ళకి కన్వీనియంట్గా అయితే ఉంటుంది. దాంతో కొంత పేషెంట్ ఫ్లో అయితేనే ఎక్కువనే ఉంటుంది. ఇది మెయిన్గా మనకు కాలేజ్కి సంబంధించినటువంటి నార్మల్ వ్యూ. ఇక కట్ ఆఫ్ విషయానికి వచ్చేస్తే గడిచిన మనకు 4 సంవత్సరాల కట్ ఆఫ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇది ఫస్ట్ నల్గొండ మెడికల్ కాలేజ్కి సంబంధించి టోటల్గా దీంట్లో 150 సీట్స్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయి. ఇది 24లో కనుక చెక్ చేసుకుంటే ఓపెన్ కేటగిరీ 603తో స్టార్ట్ అయిపోయి 571కి ఎండ్ అయిపోయింది. ఇది 24 కట్ ఆఫ్. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ 23లో కట్ ఆఫ్, 24 కట్ ఆఫ్ ఒకసారి మనం చెక్ చేసుకుంటే దాదాపు ఒక 50 మార్క్స్ డిఫరెన్స్ అయితే ఉంది. సో డిఫరెన్స్ ఎందుకు ఉంది అని అంటే మార్కులు ఏ విధంగా వచ్చాయనేది 24లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ని అడిగితే తెలుస్తుంది. చాలా మార్కులు రావడంతో కాంపిటీషన్ లెవెల్, అంటే మార్కుల పరంగా కాంపిటీషన్ లెవెల్ ఎక్కువనే ఉంది, కానీ ఆల్ ఇండియా ర్యాంక్ కనుక చెక్ చేసుకుంటే తక్కువనే ఉంటుంది. ఇది 24, 23కి సంబంధించిన కట్ ఆఫ్. ఇది నల్గొండ మెడికల్ కాలేజ్కి సంబంధించి ఇది స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ 22, 21కి కంపేర్ చేసుకుంటే కొంత సిమిలారిటీ ఉంటుంది. ఎప్పుడు ఏ ఇయర్లో అయినా సరే 21, 22, 23 కూడా కొంత సిమిలారిటీ ఉంటుంది. ఇది మొత్తం మీద అయితే 4 సంవత్సరాల కట్ ఆఫ్స్. సో ఇక ఒకసారి ఆల్ ఇండియా ర్యాంక్ కూడా చూద్దాం. ఆల్ ఇండియా ర్యాంక్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది. ఆల్ ఇండియా ర్యాంక్ కట్ ఆఫ్ కనుక చెక్ చేసుకుంటే సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు 87,000కి 23లో వస్తే 1,10,000 వచ్చింది. అంటే ఆల్ ఇండియా ప్రకారంగా చూసుకుంటే కాంపిటీషన్ లెవెల్స్ చాలా తక్కువనే ఉన్నాయి. కానీ మార్కుల ప్రకారంగా చూసుకుంటే మటుకు మార్కులు అయితే చాలా ఎక్కువ వచ్చినాయి. బట్ ఆల్ ఇండియా లెవెల్ ర్యాంక్ కనుక చెక్ చేసుకుంటే తక్కువనే ఉంది. ఈవెన్ ఓపెన్లో 1,10,000, బీసీఏ 2 lakhs, బీసీబీ 1,20,000. అదే 23లో చెక్ చేసుకుంటే మనకు 96,000 ఉంది. కానీ ఎప్పుడైతే మనం ఆ పర్టికులర్ ర్యాంక్ పైన మార్కు పైన మనం క్లిక్ చేస్తామో ఇక చెక్ చేయండి. 1,20,000కి 563 మార్కులు 23లో వస్తే మరి ఇక్కడ ఎంత వచ్చింది? 513 వచ్చింది. సో ఇక్కడ ఈ పర్టికులర్ మార్క్ పైన ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తున్నామో దీంట్లో కేటగిరీ ర్యాంక్ కూడా వస్తుందండి. మనకు బీసీబీలో 333 ఉన్నటువంటి పొజిషన్లో ఉన్న క్యాండిడేట్ కంటే
మనకు ఇది కేటగిరీ మెరిట్ అంటాం. కేటగిరీ మెరిట్ ర్యాంక్ 333 పొజిషన్లో ఉన్న క్యాండిడేట్కి సీట్ వస్తే, మరి 23లో ఏ పొజిషన్లో ఉన్న క్యాండిడేట్కి సీట్ వచ్చిందంటే 391. అంటే దాదాపుగా ఒక 30 మెంబర్స్కి సీట్ రాలేదు. అంటే లాస్ట్ ఇయర్లో ఒక 30 మెంబర్స్కి సీట్ వచ్చింది, ఈసారి ఒక 30 మెంబర్స్ లెస్ అయిపోయారు. సో ఇదేంటంటే ఇది ఎంఆర్సీ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ బీసీబీ వాళ్ళు మంచి మార్కులు వచ్చిన వాళ్ళు ఎక్కువ మొత్తంలో మనకు ఓపెన్ కేటగిరీకి మూవ్ అవుతే అప్పుడు డెఫినెట్గా మనకు బీసీబీలో కట్ ఆఫ్ తగ్గుతుంది. లేదు ఎంఆర్సీకి వెళ్ళట్లేదు అన్నప్పుడు పెరిగే అవకాశం ఉంటే ఇది ఒక 10-15 మెంబర్స్ డిఫరెన్స్ అయితే డెఫినెట్గా ఉంటుంది. ఈ విధంగా మనకు ఆల్ ఇండియా ర్యాంక్స్. ఇక మనకి ఎక్కడ ఏ మార్కు పైన క్లిక్ చేసినా సరే, అంటే ఇక దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఇక్కడ ఎస్సీ చూద్దామండి. ఎస్సీ 503కి సీట్ వచ్చింది. ఎస్సీ 503కి సీట్ వచ్చింది. ఇక్కడ ఎస్సీకి సంబంధించి 503 పైన క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఎస్సీలో ఏ పొజిషన్లో ఉన్న క్యాండిడేట్కి సీట్ వచ్చింది, 307లో ఉన్నటువంటి క్యాండిడేట్కి సీట్ వచ్చిందండి. ఎస్సీలో 307లో ఉన్న క్యాండిడేట్కి సీట్ వచ్చేసింది. మరి ఇదే 23లో 458కి వచ్చింది, అక్కడెక్కడ 273. అంటే ఇక దాదాపుగా మనం చెక్ చేసుకుంటే ఒక 30 మెంబర్స్కి అదనంగా సీట్లు వచ్చినాయి. అంటే కాంపిటీషన్ లెవెల్ ఎలా ఉంది అనేది ఇక్కడ మీరు పర్టికులర్ మార్క్ పైన క్లిక్ చేసినా, ఆ పర్టికులర్ ర్యాంక్ పైన క్లిక్ చేసినా దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇక్కడ మార్క్ ఒకటే కాదు, ఆల్ ఇండియా ర్యాంకే ఇంపార్ట్ అవుతుంది, మార్కు కూడా ఇంపార్ట్ అవుతుంది. దానికంటే ఎక్కువ డబుల్ ఎక్కువ ఏంటంటే కేటగిరీ ర్యాంక్ ఇంపార్టెంట్. ఇక ఎందుకంటే దాంట్లో ఉన్న సీట్లని కాంపిటీషన్ లెవెల్ ఎంత ఉంది, లాస్ట్ ఇయర్లో ఎంతమంది ఉంటే ఏ క్యాస్ట్ వరకు కట్ ఆఫ్ అయిపోయింది అనేది మీకు క్లియర్ కట్గా తెలిసిపోతుంది. కాబట్టి మీకు ఇది చాలా వరకు యూజ్ అవుతుంది అనేది ఒకసారి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సరే అన్న, మొత్తం మీద అయితే ఇప్పుడు మనకు నల్గొండ మెడికల్ కాలేజీలో సీట్ రావాలంటే ఎన్ని మార్కులు రావాలంటావు? సో నల్గొండ మెడికల్ కాలేజీలో సీట్ రావాలంటే ఇక్కడ రౌండ్ 2లో ఏదైతే కట్ ఆఫ్ ఉందో ఆ కట్ ఆఫ్ కంటే ఒక 10 మార్క్స్ అదనంగా పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓపెన్ కేటగిరీలో అయితే దాదాపుగా 580-590 మార్క్స్, బీసీఏ అయితే కనుక ఒక 500 మార్క్స్, బీసీబీ అయితే 570-580, బీసీసీ 550, బీసీడీ 570, బీసీఈ 570, ఎస్సీ వాళ్ళైతే 510, ఎస్టీ వాళ్ళైతే ఒక 510, ఒక ఈడబ్ల్యూఎస్ కూడా ఉంది. దీంట్లో ఈడబ్ల్యూఎస్ అయితే 570-580 మార్క్స్. ఆ విధంగా అంటే గడిచిన సంవత్సరం కంటే ఒక 10-15 మార్క్స్ మీరు ఎక్కువ టార్గెట్ పెట్టుకుంటే కానీ మనకు సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే కనపడట్లేదు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కాంపిటీషన్ లెవెల్ ఒక రేంజ్లో ఉంటున్నాయి కాబట్టి ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక దీనికి సంబంధించి మనం చెక్ చేసుకుంటే మనకు ఎన్ఎంసీ రికార్డు ప్రకారంగా ఈ విషయాలు అయితే గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ అయితే వర్క్ చేయట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి కాలేజీకి సంబంధించినటువంటి నెంబరు చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ ఒకసారి ఎన్ఎంసీ రికార్డే ఓపెన్ చేద్దాం. ఎన్ఎంసీ రికార్డు ఓపెన్ చేస్తే ఇక్కడ వచ్చే పేషెంట్ ఫ్లో కూడా మనకు అర్థమైపోతుంది. సో ఇక్కడ ఎన్ఎంసీ చెక్ చేసుకుంటున్నా. ప్రతి కాలేజీకి సంబంధించి కూడా ఇక్కడ ఎన్ఎంసీలో అవుట్ పేషెంట్స్, ఇన్ పేషెంట్స్ వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. నల్గొండ మెడికల్ కాలేజీ, నల్గొండ మెడికల్ కాలేజీకి సంబంధించి క్యాంపస్ డీటెయిల్స్ చూసాము. ఒకసారి స్టూడెంట్ అడ్మిషన్ డీటెయిల్స్ చూద్దాం. సో స్టూడెంట్ అడ్మిషన్ డీటెయిల్స్ దీంట్లో పీజీ కూడా ఉందండి. పీజీలో ఒక 6 స్పెషలైజేషన్స్, ఎంబీబీఎస్ సీట్లు వచ్చేసి మనకు 150. నెక్స్ట్ వచ్చేసి హాస్పిటల్ డీటెయిల్స్ ఒకసారి చెక్ చేద్దాం. హాస్పిటల్ డీటెయిల్స్ కానీ చెక్ చేసుకుంటే టోటల్ బెడ్స్ 600 బెడ్స్ ఉన్నాయి, ఎమర్జెన్సీ బెడ్స్ 25 ఉన్నాయి. వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ చెక్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఫ్యాకల్టీ డీటెయిల్స్ ఒకసారి చెక్ చేద్దాం. ఫ్యాకల్టీ డీటెయిల్స్ చెక్ చేసుకుంటే టోటల్గా టీచింగ్, నాన్ టీచింగ్ 189 మెంబర్స్ ఉన్నారు. దీంట్లో ఓన్లీ మన ప్రొఫెసర్స్ వరకు కనుక చెక్ చేసుకుంటే ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, దీంట్లో టీచింగ్ ప్రొఫెసర్స్ చెక్ చేసుకుంటే 115 మెంబర్స్ అయితే మనకు అందుబాటులో అయితే ఉన్నారు. సో ఇది మొత్తం అయితే నల్గొండ మెడికల్ కాలేజ్కి సంబంధించి. ఒక నల్గొండ మెడికల్ కాలేజే కాదు, మీరు గనక మన వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇక్కడ ఆల్రెడీ చాలామందికి తెలుసు, సీనియర్స్ ఎవరైతే ఉన్నారో, కేవలం 599 ఆర్ 799తో కనుక మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ వెబ్సైట్ని కనుక మీరు యాక్సెస్ చేస్తే ఒక నల్గొండ మెడికల్ కాలేజ్ ఏంటి, తెలంగాణలో ఉన్న అన్ని కాలేజెస్,
ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని కాలేజెస్ ఏ క్యాటు, బి క్యాటు, సి క్యాటు, దీంతో పాటు ఆల్ ఇండియా లెవెల్లో జరిగే కౌన్సిలింగ్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అక్కడ దాదాపుగా మనకు 2020, 21, 22, 23, 24 గడిచిన 4-5 సంవత్సరాల కట్ ఆఫ్స్ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఇవ్వడం జరిగింది. చాలా వరకు మీకు ఇది యూజ్ అయితే అవుతుంది. సో ఇక దీంతో పాటు మనకు ఆల్ ఇండియా ర్యాంక్ ప్రిడిక్షను, మార్క్ ప్రిడిక్షను, మెరిట్ ర్యాంకు, ఫస్ట్ రౌండ్లో ఎన్ని సీట్లు ఫిల్ అయిపోయినాయి, సెకండ్ రౌండ్లో ఎన్ని సీట్లు ఫిల్ అయిపోయినాయి, అక్కడ ఎలా జాయిన్ అవుతున్నారు, రిపోర్ట్ చేస్తున్నారా, రిపోర్ట్ చేయట్లేదా, గ్రిడ్ బి రిపోర్టు, కట్ ఆఫ్ రిపోర్ట్లు, మనకు ఏ క్యాట్లో సీట్ వచ్చి బి క్యాట్లో వచ్చిన క్యాండిడేట్స్ ఎవరు ఏంటి, ఇలా ఎన్నో రకాల రిపోర్ట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కావచ్చు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కాలేజెస్ లిస్ట్ కావచ్చు, బీడీఎస్ కాలేజెస్ లిస్ట్ కావచ్చు, ఏ క్యాట్ కావచ్చు, బి క్యాట్ కావచ్చు, ఇలా చాలా రిపోర్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు యాక్సెస్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. మరి ఇవన్నీ యాక్సెస్ చేయాలంటే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఎక్కడైతే ఉందో ఆ న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 599 కానీ 799 కానీ ఈ 2 ప్లాన్స్లో మీరు ఏ ప్లాన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నా దానికి సంబంధించినటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది. ఇక్కడ జస్ట్ క్లిక్ చేయగానే ఒక ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మెయిల్ ఐడి కరెక్ట్గా ఇవ్వండి. దీంతోపాటు ఇక్కడ మీ మొబైల్ నెంబర్, వాట్సాప్ నెంబర్ ఇవ్వగానే ఇక్కడ పేమెంట్ చేయగానే ఆటోమేటిక్గా ఒక 5 to 10 మినిట్స్లో మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ మీ రిజిస్టర్డ్ మెయిల్ ఐడిగా వస్తుంది. అక్కడి నుంచి వెళ్ళి మీరు అన్ని కాలేజీల రిపోర్ట్ చెక్ చేసుకోవచ్చు. దీంట్లో బెస్ట్ కాలేజ్ చేసి టాపర్స్ ఎక్కడ జాయిన్ అవుతా ఉన్నారు, విధంగా చాలా రకాల రిపోర్ట్స్ మనకు అందుబాటులోకి వస్తాయి. కాబట్టి మీకు వీలైతే నిజంగా మీకు నచ్చితే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకొని కొంత సపోర్ట్ చేసినట్లయితే రానున్న రోజుల్లో మరిన్ని వీడియోలు చేయడానికి, లైవ్ సెషన్స్ కండక్ట్ చేయడానికి, మీతో మాట్లాడడానికి, అదేవిధంగా వాట్సాప్ సర్వీస్ చేయడానికి మా టీం అయితే రెడీగా ఉంది. కాబట్టి మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని కొంత సపోర్ట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇది మొత్తం మీదైతే నల్గొండ మెడికల్ కాలేజ్కి సంబంధించిన కట్ ఆఫ్స్. సో మీ అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. ఇక్కడ ఏదైతే మనం కట్ ఆఫ్ చూసామో లాస్ట్ ఇయర్లో హయ్యెస్ట్ కట్ ఆఫ్, నెవర్ ఆఫ్టర్ నెవర్ బిఫోర్ అన్నట్టుగా ఈ కట్ ఆఫ్ అయితే వచ్చేసింది. ఆ కట్ ఆఫ్ మళ్ళీ రిపీట్ కాదని అనుకుంటున్నా. బట్ ఏదైనా కూడా మనం లాస్ట్ ఇయర్కి వచ్చిన మార్కులకి అదనంగా ఒక 10-15 మార్క్స్ మీరు టార్గెట్ పెట్టుకొని మరి చదువుకునే ప్రయత్నం చేయండి. నిజంగా నల్గొండ మెడికల్ కాలేజ్కి మంచి నేమే ఉంది. సిటీకి దూరంగా ఉంది అని ఒక పేరే తప్ప, సో రోడ్ సైడే ఉంటుంది. పేషెంట్స్ కూడా ఆటోలో ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఉండడంతో పేషెంట్స్ కూడా చాలామంది వస్తున్నారు. కాబట్టి మీకు అలా డోకా లేదు. హాస్టల్ కూడా చాలా బాగానే ఉందని చెప్పేసి ఒక మంచి ఫీడ్బ్యాక్ అయితే వచ్చింది. సో ఇది మొత్తం అయితే నల్గొండ మెడికల్ కాలేజ్కి సంబంధించి. నెక్స్ట్ ఏ కాలేజీ కావాలనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఆ కమెంట్స్ని బేస్ చేసుకొని మరింత సమాచారం మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.